నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 1వ తారీఖు 2025 గురువారం నాడు మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ప్రేక్షకులకు. అయితే ఈరోజు కార్మిక దినోత్సవము చాలా స్పెషల్‌గా ప్రతి ఒక్క కార్మికుడిని మనం గుర్తించి వారికి శుభాకాంక్షలను తెలుపుకుందాము. అయితే ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఈ మేడే రోజు దిన ఫలితాలతో భాగంగా పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:32 అయితే ఈరోజు తిథి చవితి ఉదయం 11:28 వరకు తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:17 నుండి రాత్రి 11:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:06 నుంచి ఉదయం 10:57 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:53 నుంచి ఉదయం 7:28 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత గడియలు ఉదయం 6:25 నుంచి ఉదయం 7:53 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 1, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు గ్రహాల పరిస్థితి ఏమిటి, ఏ రాశిలో ఎలా సంచారం చేస్తున్నారు, వాటి యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా మేషరాశి వారికి చంద్రుడు మకర రాశిలోను, సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో తిరోగమన దశలోను సంచారం చేస్తున్నారు. వీరితో పాటు రాహు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలోను తమ సంచారాన్ని చేస్తూ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అంటే, బాధ్యతలు ఎక్కువగా ఉండేలాగా, శ్రమ ఎక్కువగా ఉండేలాగో, దీనితో పాటు ఏ పని చేసినా ఫలితాలను చాలా స్లోగా అందిస్తున్నారు. వెంటనే కష్టపడిన దానికి వెంటనే ఫలితాన్ని ఇవ్వకుండా చాలా స్లోగా మెల్లగా వారి యొక్క ఫలితాలను కనిపించేటట్టు చేస్తున్నారు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఇందులో విద్యార్థులకు ఏ చిన్ని ప్రయత్నం చేసినా ఈరోజు చాలా అప్రమత్తంగా చేయాలి. త్వరపడి చేసినట్టయితే దాని ఫలితాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. చదువులో పట్టుదల చాలా అవసరము. ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెడితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి, మీ గోల్స్ను రీచ్ అవ్వలేని పరిస్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలకు ఇది అనుకూలం కానప్పటికీ పాత కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ముక్కు గొంతు సమస్యలు చాలా ఎక్కువగా తీవ్రంగా కనపడుతున్నాయి. ఈరోజు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వీటితో పాటు శరీరానికి కొంత రెస్ట్ని ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న చిన్న వాగ్వాదాలు తలెత్తడము, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభకార్యాలు ఏవైనా ఉంటే పోస్ట్ పోన్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ప్రతి పని ఆలస్యంగా అయ్యేటట్టుగా కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణేష్ ఆరాధన తప్పనిసరిగా చేయండి. ఏదైనా ఆగిపోతోంది, ఇక ముందుకు నడవట్లేదు అని అనుకుంటే గణేష్ ఆరాధన చేయడంతో పాటుగా హనుమంతుడు పూజ చేసి ఓం రామాయ నమః అనే మంత్రాన్ని
11 సార్లు చదువుకొని మీరు ఏ పని మీదైనా ఈరోజు బయటికి వెళ్ళాలంటే కనుక ఈ ప్రయత్నం చేసి బయటికి వెళ్తే సానుకూలమైన ఫలితాలతోనూ, గ్రహాల అనుగ్రహంతోనూ శుభంగా తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసుకున్నట్టయితే సుదీర్ఘ పాఠ్యాంశాల మీద అంటే మీరు మీ చదువు మీద, మీ యొక్క లెసన్స్ మీద దృష్టి పెట్టాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. లేదు అంటే కనుక మరలా తిరిగి తిరిగి అవే సబ్జెక్ట్స్ రాయడమో, ఫెయిల్ అవ్వడమో జరిగే సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు మామూలుగానే ఉంటాయి. కానీ కొత్త పెట్టుబడులను నిర్దేశించుకోవడము, దానికి తగిన ప్లాన్స్ వేసుకోవడము ఈరోజు మంచిదిగా చెప్పడం జరిగింది. దానికి తగ ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించి, నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ, లేదా ఆపరేషన్స్ జరగడం కానీ, లేదా అంటే వేధించే సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు, మాటకు మాట అనుకోవడాలు, గొడవలు పడ్డాలు ఈరోజు ఎక్కువగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, సంయమనం పాటించడం చేసినట్టయితే కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే కొంతమందికి బంధుమిత్రులతో ఈరోజు ఊరుకునే తగాదాలు రావడము, మనస్పర్ధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా గోమాతకు మీ వంతుగా ఆహారాన్ని తినిపించండి. దగ్గరలో మాకు గోమాత తాలూకా ఏవీ లేవు, గోశాలలు లేవు అనుకున్నట్టయితే కనుక ఆ గోమాతకు గ్రాసం సంబంధించినటువంటి ధనాన్ని మీ వంతుగా ఏదైనా గోశాలకు డొనేషన్ ఇవ్వండి. అయితే దీంతో పాటుగా ఈరోజు మీ ఇష్టదైవము, మీ కులదైవము ఉన్నట్టయితే ఆ కులదైవం కానీ, ఇష్టదైవం నామస్మరణ తప్పనిసరిగా చేసుకుని గడపకు దండం పెట్టుకుని కనుక మీరు బయటకు వెళ్ళినట్టయితే ఏ పనైనా అడ్డంకులు లేకుండా సానుకూలంగా అయ్యే అవకాశం ఈరోజు గోచరిస్తుంది. ఇది ఈరోజు చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పరీక్షలు దగ్గరలో ఉన్నవారు చదువు మీద శ్రద్ధ పెట్టండి. లేదు అంటే కనుక ఫెయిల్ అయ్యే అవకాశము, కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారులకు చూసుకున్నట్టయితే విలువైన డీల్స్ అంటే మీరు ఏదైతే ఒప్పందాలు చేసుకుంటారో విలువైనవి అవి వాయిదా పడే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట ఎక్కువగా కనబడుతోంది. నీరుని ఎక్కువగా తీసుకోండి. తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం గోచరిస్తున్నాయి. దీనికి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబ సభ్యులకు చూసుకున్నట్టయితే కనుక సోదరులతో కొంచెం తగాదాలు రావడము, ఇబ్బందులు కలిగే అవకాశము, మనస్పర్ధలు, గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే అనవసర చర్చలు మీరున్న రంగంలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ ఏదైనా మాటకు మాట రెచ్చగొట్టడం లాంటివి, అనవసరమైన వివాదాలు, అనవసరమైన చాడీలు ఇలాంటివి కొంచెం ఈరోజు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధన చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ మీ పని మీద చూసుకోవాలన్నా, చెయ్యాలి అంటే కనుక గణపతి ఆరాధన చేసుకొని మీ యొక్క కులదైవాన్ని స్మరించుకొని కనుక వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.